హాయ్ హలో ఫ్రెండ్స్, నా పేరు రంజిత్ కుమార్. మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు మీ ముందుకి హయత్ నగర్కి అతి దగ్గరలో ఉన్న మునగనూరులో 200 గజాల 2 బిహెచ్కే హౌస్ విత్ 2 కమర్షియల్ షెటర్లతో మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ ఇల్లు గురించి పూర్తి విషయాలు తెలుసుకోవాలనుకుంటే మాత్రం వీడియో లాస్ట్ వరకు ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. మొదటిసారి మీరు కనుక మా వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి. మీ సపోర్ట్ మాకు చాలా అవసరము. ఇదొక ప్రమోషనల్ వీడియో కాబట్టి మా నుంచి కానీ ఏ ఇతర వ్యక్తుల నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ ఉండవు. డైరెక్ట్ ఓనర్ కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నాము, ఓనర్కి కాల్ చేయొచ్చు. మీకు వీడియో చూసేంత సమయం లేకపోతే ఈ ఇల్లు యొక్క ఫుల్ డీటెయిల్స్ విత్ హౌస్ లొకేషన్తో సహా కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను, మీరు అక్కడ నుంచి చూసుకోవచ్చు. డైరెక్ట్ ఓనర్ కూడా కాల్ చేయొచ్చు. మీ ఫ్రెండ్స్లో రిలేటివ్స్లో ఎవరైనా కమర్షియల్ షెటర్లతో ఇల్లు చూస్తుంటే మాత్రం ఈ వీడియో వర్క్ షేర్ చేయండి. మీరు ఎక్కడైతే ప్రాపర్టీస్ చూస్తున్నారో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. తప్పకుండా ఆ ఏరియాలో వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాము. ఇక ఆలస్యం చేయకుండా ఈ ఇల్లు గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ ఇల్లు గురించి వివరాలు తెలుసుకునే ముందు ఇల్లు యొక్క ఎగ్జాక్ట్ లొకేషన్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఈ ఇల్లు వచ్చేసి మనకి మునగనూరులోని అంజనాపురి కాలనీలో ఉంటుంది. ఈ అంజనాపురి కాలనీ అనేది మనకి మునగనూరు మెయిన్ రోడ్ నుంచి ఇల్లు వరకు 1 km డిస్టెన్స్లో ఉంటుంది. అన్ని ఇళ్ళ మధ్యలో ఉంది. మన ఇంటి ముందే అపార్ట్మెంట్ కడుతున్నారు కాబట్టి కమర్షియల్ షెటర్స్ ఉన్నాయి కాబట్టి చాలా అద్భుతంగా వర్కౌట్ అవుతుంది. ఏ బిజినెస్ పెట్టుకుని చాలా బాగా నడుస్తుంది. ఇక ఈ ఇల్లు యొక్క వివరాలు మాట్లాడుకున్నట్టయితే ఈ ఇల్లు వచ్చేసి మనకి 200 గజాల్లో ఈస్ట్ ఫేసింగ్ లో 30 feet వైడ్ రోడ్ తో 36x50 డైమెన్షన్స్ తో 1700 స్క్వేర్ ఫీట్ లో ఇల్లు అయితే కట్టడం జరిగింది. మనకి హయత్ నగర్ బస్ స్టాప్ నుంచి ఇక్కడ వరకు 5 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. మునగనూరు మెయిన్ రోడ్ నుంచి ఇక్కడ వరకు 1 కిలోమీటర్ డిస్టెన్స్ లో చేరుకోవచ్చు. ఇంజాపూర్ సాగర్ హైవే నుంచి కూడా 1 km డిస్టెన్స్ లో చేరుకోవచ్చు. విజయవాడ హైవే ఏదైతే వడ్డెంటెడ్ స్కూల్ విజయవాడ హైవే ఉందో హయత్ నగర్ లో, అక్కడ నుంచి ఇక్కడ వరకు 4 కిలోమీటర్ డిస్టెన్స్ లో చేరుకోవచ్చు. ఓఆర్ఆర్ ఎగ్జిట్ నంబర్ 11 నుంచి ఇక్కడ వరకు 7.5 km డిస్టెన్స్ లో చేరుకోవచ్చు. ఎల్బీ నగర్ మెట్రో నుంచి ఇక్కడ వరకు 11 కిలోమీటర్ డిస్టెన్స్ లో చేరుకోవచ్చు. ఇవే కాకుండా మంచి మంచి స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ, హాస్పిటల్స్ కానీ, రెస్టారెంట్స్ కానీ, సూపర్ మార్కెట్స్ కానీ మనకి అన్ని కూడా కేవలం 1 కిలోమీటర్ డిస్టెన్స్ లోపే ఉంటాయి. ఎందుకంటే మునగనూరు ఒకప్పట్లా లేదు, చాలా డెవలప్ అయింది. మీరు చూసుకోవచ్చు 200 గజాల ఇల్లు. మనకి రోడ్ ఫేసింగ్ వచ్చేసి 36 ఉంటుంది, లోత్ వచ్చేసి 50 ఉంటుంది. ఎలివేషన్ చాలా బాగుంది. చూసుకోవచ్చు మనకు 2 కమర్షియల్ షటర్లు ఇవ్వడం జరిగింది. ఎందుకు ఇచ్చారంటే అపార్ట్మెంట్ కడుతున్నారు కాబట్టి ఇక్కడ కమర్షియల్ షటర్స్ ఇవ్వడం జరిగింది. చూసుకోవచ్చు మీరు ఒక్క షటర్ కిడ మినిమం 3 to 4 thousand వరకు రెంట్ వస్తుంది. 2 షటర్లకు గాను దాదాపు 8,000 రెంట్ వస్తుంది. 2 BHK రెంట్ ఇస్తే దాదాపు 12 నుంచి 15,000 వరకు రెంట్ వస్తుంది. అంటే మొత్తం ఇల్లు రెంట్కి ఇస్తే దాదాపు 20,000 పైనే రెంట్ వస్తుంది అనమాట. ఈ విషయాన్ని గమనించండి. అసలు లోపలికి వెళ్ళి పార్కింగ్ ఎలా ఉంది, ఇల్లు ఎలా ఉందో చూద్దాం. ఫ్రెండ్స్, ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ గేట్ నుంచి లోపలికి ఎంటర్ అవుతున్నాము. ర్యాంప్ కూడా చాలా హైట్ లేపడం జరిగింది. మనకి గేట్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంది. పార్కింగ్ అయితే చూసుకోవచ్చు మీరు. ఒక పెద్ద కారు, 2 బైకులు పెట్టుకునే విధంగా పార్కింగ్ ఉంది. చూసుకోవచ్చు సెట్ బ్యాక్స్ కూడా చాలా బాగా వదిలారు. మనకు పార్కింగ్ లో మంచి గ్రానైట్ వాడడం జరిగింది, వైట్ పట్టులతోని చాలా బాగుంది. చూసుకోవచ్చు పార్కింగ్ లో వాల్కి కూడా మనకి న్యాచురల్ స్టోన్స్ వాడారు, చాలా కాస్ట్లీ ఉంటాయి. సో దగ్గరుండి వాళ్ళు కట్టించుకున్నారు కాబట్టి ఇలా కట్టుకున్నారు. మెయిన్ డోర్ కూడా చూసుకోవచ్చు చాలా బాగుంది. మంచి ఇండియన్ టేక్ వాడి చౌకట్లతో చాలా బాగుంది. గ్లాస్ కూడా చాలా బాగుంది. ఇటు పక్కన చూసుకున్నట్టయితే మనకి బోర్ పాయింట్ అనమాట. వాటర్కి అయితే ఎలాంటి ఇబ్బంది లేదు. అటు పక్కన మనకి కార్స్ రావడానికి పెద్ద గేట్ ఇవ్వడం జరిగింది. ఇటు పక్కన మనకి నడుచుకుంటూ రావడానికి చిన్న గేట్ ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకి సంపు. వాటర్కి అయితే ఎలాంటి ఇబ్బంది లేదు. బోర్ ఉంది, సంపు ఉంది. చూసుకోవచ్చు సెట్ బ్యాక్స్ ఎంత బాగా వదిలారు. చూసుకోవచ్చు చాలా పెద్ద సెట్ బ్యాక్ వదిలారు. ఇక్కడ విశాలంగా ఉంది మనకి. ఇటు పక్కన ఒక వాష్ ఏరియా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒక ట్యాప్ కనెక్షన్ ఇవ్వడం జరిగింది. ఈ ఇల్లు వచ్చేసి 1 year ఓల్డ్ హౌస్. మనకి వాస్తు ప్రకారంగా మెయిన్ ఎంట్రన్స్ ఉంది. ఇక్కడ నుంచి కూడా ఒక డోర్ ఉంది. చూసుకోవచ్చు ఇక్కడ కూడా ఒక వాష్ ఏరియా ఉంది. మనకి మెట్ల కింద కూడా ఒక బాత్రూమ్ ఇవ్వడం జరిగింది. మీరు చూసుకోవచ్చు ఇల్లు చుట్టూ తిరిగే విధంగా మంచి సెట్ బ్యాక్స్ ఉన్నాయి. ఇవి పైకి రావడానికి మెట్ల కూడా మంచి స్టీల్ రైలింగ్ ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, మునగనూరు ఒకప్పట్లాగా లేదు, చాలా డెవలప్ అయింది. మంచి ప్రైమ్ లొకేషన్, 2 హైవేస్కి మధ్యలో మంచి రోడ్ కనెక్టివిటీతో మునగనూరు అయితే ఉంటుంది. మునగనూరు మెయిన్ రోడ్ నుంచి ఇల్లు వరకు 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఇల్లు ఉంటుంది. ఇప్పుడు లోపలికి వెళ్ళి ఇల్లు ఎలా ఉందో చూద్దాం. ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ డోర్ నుంచి లోపలికి ఎంటర్ అవుతున్నాము. చూసుకోవచ్చు హాల్ చాలా బాగుంది. మనకి 36x50 డైమెన్షన్స్తో ఇల్లు ఉంది కాబట్టి ఇంత అద్భుతంగా కుదిరింది. ఫాల్ సీలింగ్ కూడా చూసుకోవచ్చు. ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగుంది. మనకి 2 టీవీ పాయింట్స్ ఇవ్వడం జరిగింది. ఇటొక టీవీ పాయింట్ ఉంది, ఇటొక టీవీ పాయింట్ ఉంది. మన ఇష్టం, అది ఎక్కడైనా టీవీ పెట్టుకోవచ్చు. మనకు హాల్లో
మంచి యూపీవీసీ విండోస్ విత్ గ్రిల్స్తో ఉంది. ఫోటో ఫ్రేమ్ మోడల్ చేయించారు, చాలా కాస్ట్లీ ఇది. సో అన్ని దగ్గరుండి వాళ్ళు కట్టించుకున్నారు. హాల్ అయితే చూసారు కదా. ఇప్పుడు మనం డైనింగ్ ఏరియాలోకి ఎంటర్ అవుతున్నాము. చూసుకోవచ్చు డైనింగ్ ఏరియా కూడా ఉన్న దాంట్లో చాలా బాగుంది, చాలా స్పేషియస్గా వచ్చింది. చూసుకోవచ్చు ఇందులో కూడా ఫాల్ సీలింగ్ చాలా బాగుంది. దీని పక్కన ఆనుకొని మనకి చూసుకోవచ్చు కిచెన్ ఉంది, పూజ గది ఉంది. పూజ గది కూడా చాలా పెద్దగా ఉంది, చాలా మంచిగా ఉంది అనమాట. ఒక వ్యక్తి ఈజీ కూర్చొని పూజ చేసుకునే విధంగా ఉంది. కిచెన్ కూడా చూసుకోండి, యూ షేప్ ప్లాట్ఫామ్ తోని అద్భుతంగా ఇవ్వడం జరిగింది. చాలా స్పేషియస్గా ఉంది ఉన్న దాంట్లో. అటు నుంచి ఇటు డైనింగ్ ఏరియాకి సర్వ్ చేసుకునే విధంగా ఇక్కడ కూడా ఒక ప్లాట్ఫామ్ ఇవ్వడం జరిగింది. మనకి హ్యాండ్ వాష్ చేసుకునే విధంగా ఒక సింక్ కూడా పెట్టడం జరిగింది. ఇల్లు అయితే మంచి ప్లానింగ్ తోని కట్టడం జరిగింది. మనకు అటుపక్కన మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంటుంది, ఇటు పక్కన మనకి మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది. ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం. చూసుకోవచ్చు మాస్టర్ బెడ్రూమ్ అయితే అద్భుతంగా ఉంది, చాలా స్పేషియస్గా వచ్చింది. ఎందుకంటే డైమెన్షన్స్ మంచిగా ఉన్నాయి కాబట్టి అద్భుతంగా వచ్చింది. మనకి కింగ్ సైజ్ బెడ్ పట్టే విధంగా మనకి మాస్టర్ బెడ్రూమ్ ఉంది. చుట్టూ తిరిగే విధంగా కూడా చూసుకోవచ్చు. మనకి ఇందులో కూడా యూపీవీసీ విండోస్ విత్ గ్రిల్స్తో ఇవ్వడం జరిగింది. ఫోటో ఫ్రేమ్ మోడల్ చేయించారు. ఒకసారి మీరు ఫాల్ సీలింగ్ కూడా చూసుకోండి. ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగుంది. మంచి కలర్స్ వాడి మంచి డిజైన్స్ వాడి అద్భుతంగా చేయించారు. మనకి బీరువా పెట్టుకునే విధంగా మంచి స్పేస్ ఉంది. అదేవిధంగా కబోర్డ్స్ చేయించుకునే విధంగా సెల్ఫ్లు కూడా ఉన్నాయన్నమాట. కబోర్డ్స్ చేయించుకుంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది. మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి దీనికి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. బాత్రూమ్ కూడా చూసుకోవచ్చు ఉన్నదాంట్లో చాలా బాగుంది. మనకి ఇందులో వెస్ట్రన్ కల్చర్ ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ చూసారు కదా, మాస్టర్ బెడ్రూమ్ చూసారు కదా. ఇప్పుడు నెక్స్ట్ మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం. చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసే ముందు ఒకసారి చూసుకొని డోర్ కూడా చాలా బాగుంది. ఉన్న దాంట్లో మంచి క్వాలిటీతో డోర్ ఉందన్నమాట. ఇల్లు అయితే మంచి ప్రైమ్ లొకేషన్లో, రోడ్కి దగ్గర, 2 హైవేస్కి దగ్గర చాలా బాగుంది. ఓనర్ అర్జెంట్ ఉండి ఈ ఇల్లు అమ్మడం జరుగుతుంది. చూసుకోవచ్చు ఇప్పుడు మన చిల్డ్రన్స్ బెడ్రూమ్లోకి ఎంటర్ అయినమాట. చూసుకోవచ్చు చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా బాగుంది. ఒక మంచం పట్టి చుట్టూ తిరిగే విధంగా అయితే ఉంది. ఇందులో కూడా ఫాల్ సీలింగ్ అద్భుతంగా వేయడం జరిగింది. మంచి కలర్స్ వాడి చాలా బాగుంది అనమాట. ఫ్రెండ్స్ చూసుకోవచ్చు వాస్తు ప్రకారం కూడా మనకు బయటకు వెళ్ళడానికి ఇటు పక్కన ఒక డోర్ ఇవ్వడం జరిగింది. ఇందులో కూడా యూపీవీసీ విండోస్ విత్ గ్రిల్స్ తోని ఫోటో ఫ్రేమ్ మోడల్తో చాలా బాగా ఇవ్వడం జరిగింది. సల్ఫర్ అండ్ సెల్ఫ్లు ఇవ్వడం జరిగింది. కబోర్డ్స్ చేసుకుంటే ఇంకా ఇల్లు అద్భుతంగా ఉంటుంది. మీరు చూసుకోవచ్చు ఇందులో కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. ఇందులో ఒక బాత్రూమ్ ఉంది, మనకి మాస్టర్ బెడ్రూమ్లో ఒక బాత్రూమ్ ఉంది, తర్వాత మెట్ల కింద కూడా ఒక బాత్రూమ్ ఉంది. సో 3 బాత్రూమ్స్ తోని మంచి ప్లానింగ్ తోని 100% వాస్తు ఫాలో అయ్యి ఈ ఇల్లు కట్టడం జరిగింది. ఒకసారి టెర్రస్ మీకు వెళ్ళి చుట్టూ లొకాలిటీ చూస్తూ దీని రేటు గురించి, బ్యాంక్ లోన్స్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం పైకి వెళ్తున్నాము, టెర్రస్ మీకు వెళ్తున్నాము. చూసుకోవచ్చు హెడ్ రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ చూసుకోండి పైన ఎంత బాగుందో, మంచి ఫ్లోరింగ్తో అద్భుతంగా ఉంది. మనకి పైన వాష్ ఏరియా ఇవ్వడం జరిగింది, వాటర్ ట్యాంక్ ఇవ్వడం జరిగింది. వాస్తు ప్రకారంగా ఇల్లు అయితే కట్టడం జరిగింది. చూసుకోవచ్చు అన్ని ఇళ్ళ మధ్యలో మంచి ప్రైమ్ లొకేషన్ ఉంది. మన ఇంటి ముందే అపార్ట్మెంట్ ఉంది, 2 హైవేస్కి దగ్గరలో చాలా బాగుంది. ఇక ఈ ఇల్లు యొక్క ప్రైస్ విషయం మనం మాట్లాడుకున్నట్టయితే ఈ ఇల్లు వచ్చేసి మనకి 1,20,00,000 చెప్తున్నారు. ఇది ఫైనల్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ ఉంటుంది. ఈ ఇల్లు గురించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తున్నాను, ఓనర్కి కాల్ చేయొచ్చు. 80% బ్యాంక్ లోన్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. మీరు ఒక 20% క్యాష్ కట్టుకుంటే సరిపోతుంది. ఓనర్ యూఎస్ వెళ్ళిపోతున్నారు జాబ్ పర్పస్, అందుకే ఇల్లు అమ్ముతున్నారు. ఈ విషయాన్ని గమనించండి. ఇల్లు యొక్క ఫుల్ డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టాను, ఒకసారి చూడండి. మొదటిసారి మీరు కనుక మా వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి. మీ సపోర్ట్ మాకు చాలా అవసరం కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఒక ప్రమోషనల్ వీడియో కాబట్టి మా నుంచి కానీ ఏ ఇతర వ్యక్తి నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ ఉండవు. డైరెక్ట్ ఓనర్ కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నాను, ఓనర్కి కాల్ చేయొచ్చు. మీరు కూడా మీ ప్రాపర్టీస్ మాతో ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే కింద మా కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, మాకు కాల్ చేయండి. ఇదే విధంగా అద్భుతంగా ప్రమోషన్ చేసి పెడతాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ రంజిత్ కుమార్. మరొక అందమైన ఇంటి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.